ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు విగ్రహాలను ద్వేషిస్తారు. రైట్ ఆర్ రాంగ్? బాగా అర్థం చేసుకోండి, చెప్పండి. విగ్రహాలను ద్వేషిస్తున్నారా లేదా? క్రైస్తవులు కొంతమంది ద్వేషిస్తున్నారు. ఎందుకు ద్వేషించాలి? విగ్రహం వట్టిది అని ఉందా లేదా బైబిల్లో? అది యేసుప్రభు విగ్రహం అయినా, మరియమ్మ విగ్రహం అయినా, మరే ఇతర విగ్రహం అయినా వట్టిదా కాదా? వట్టిదే. మనం చేతులతో చేసిందా కాదా? అంతేనా? మానవుడు చేయకుండా ఏ బొమ్మ అయినా వస్తుందా? రాదు. చివరికి మీ పిల్లలాడుకునే బొమ్మలు కూడా మనుషులు చేసినవే. అది కుక్క బొమ్మ కానివ్వండి, కోతి బొమ్మ కానివ్వండి, పంది బొమ్మ కానివ్వండి, చేప బొమ్మ కానివ్వండి, ఇంకే బొమ్మ అయినా కానివ్వండి, ఆ బొమ్మలన్నీ ఎవరు చేసినవి? మనుషులు చేసినవి. వాటిని ఎలా చూస్తున్నామో ఇక్కడ మనుషులు చేసిన విగ్రహాలను కూడా అలాగే చూడాలి తప్ప పని కట్టుకుని ద్వేషించాల్సినంత అవసరం ఉంది. మొన్న ఏదో ఒక వీడియో వచ్చిందంట. ఒక పాస్టర్ గారు, బైబిల్ సరిగా తెలియని ఒక పాస్టర్ గారు వెళ్ళాడంట ఒక ఇంటికి. మారు మనసు పొందారేమో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కొన్ని పటాలు కనబడ్డాయట. దగ్గరుండి పగలు కొట్టించాడంట. ఆ వీడియో బాగా వైరల్ అయింది. చాలా మందికి క్రైస్తవుల మీద ద్వేషాన్ని నూరిపోసేలా చేసింది. ఇప్పుడు నేను అంటున్నాను, ఎందుకు నీకంత కర్మ? నీకు పగలగొట్టాల్సినంత అవసరం ఏముందంటే పాత నిబంధనలో ఉంది కదండి. పాత నిబంధనలో ఉంది కదండి అంటే ఎందుకు ఉంది, ఎక్కడుంది, ఎలా ఉంది? అవి చదువుతున్నప్పుడు ఏ కాలం? అమోరీలంటే ఎవరో, హివీలంటే ఎవరో, పెరిజీలంటే ఎవరో, ఫిలిస్తీన్లంటే ఎవరో, హిత్తీలంటే ఎవరో, ఇలా మనకు తెలియాలి. వాళ్ళు ఎలాంటి పనులు చేసేవారు? పిల్లల్ని బలిచ్చేవారు. వేల సంవత్సరాల క్రింద జరిగిన చరిత్ర ఇది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న హిందువులకో లేకపోతే ఇప్పుడున్న బౌద్ధులకో ఇప్పుడున్న జైనులకో ఆపాదించకూడదు. బుద్ధిహీనమైన ఆలోచన విధానం అది. హిత్తీలు, పెరిజీలు, అమోరీలు, కనానీలు చేసే పనులు నేడున్న మన హిందూ సోదరులు కూడా ద్వేషిస్తారు వాటిని. ఎందుకంటే వాళ్ళు చేసి మంచి పనులు కాదు. క్రొత్త నిబంధనలు ఎక్కడైనా పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయా? మరి అది కూడా ఆలోచించాలి. నువ్వు ఏ చట్టం కిందకు వస్తావు? కేవలం 12 గోత్రాల వాళ్ళకి ఇచ్చిన చట్టం కిందకు వస్తావా? సర్వ మానవాళికి ఇచ్చిన నూతన నిబంధననే క్రీస్తు రక్తంతో వ్రాయబడిన చట్టం కిందకు వస్తావా? ఏ చట్టం కిందకు వస్తావు నువ్వు? నీకెందుకంత ద్వేషం? ఇప్పుడు యేసుప్రభు బొమ్మ చూసినా పగల కొడతావా? మరియమ్మ బొమ్మ చూసినా పగల కొట్టేస్తావా? అది బొమ్మే కదా, మరి అది విగ్రహమే కదా. యేసుప్రభు విగ్రహం మనిషి చేసింది. సిమెంటు, ఐరన్, ఓచలు అన్ని వాడి దాన్ని తయారు చేసి దానికి పెయింట్ వేస్తాడు. పగల కొడతావా? మరియమ్మ బొమ్మలు ఉన్నాయి, చాలా సంఘాల్లో కూడా పెట్టుకున్నారు. వాటిని పగల కొడతావా? అసలు నీకు పగల కొట్టే పని ఏంది? ఎందుకు మనకు ఆ పైత్యం? నిజంగా జ్ఞానవంతుడు ఈ ప్రకృతిలో ప్రతి పదార్థాన్ని ఒకేలా చూస్తాడు. నేను జ్ఞానవంతుడిని గనుక ఒక విగ్రహాన్ని చూసినా, ఒక స్తంభాన్ని చూసినా, ఒక గోడ చూసినా, ఇంకేదైనా ఒక పదార్థాన్ని చూసినా ఇవన్నీ ప్రకృతిలో భాగాలు అనుకుంటాను తప్ప దాన్ని చూసి నాకు కింద నుంచి మంట రాదు. నేను భయపడను. ఒక ప్రమాదకరమైన వస్తువులా కూడా చూడండి, ఎందుకంటే అది ప్రమాదకరమైన వస్తువు కాదు కాబట్టి. పావును చూస్తే వెనక్కి వస్తాను, కరిస్తే చచ్చిపోతాం కాబట్టి. తేలుని చూస్తే జాగ్రత్తగా ఉంటాను, కుడితే ఆ రోజంతా నిద్రపోలేం కాబట్టి. కుక్కలను చూసి కూడా జాగ్రత్తగా ఉంటాను, ఎందుకంటే కుక్క గరిచిందంటే వెంటనే ఇంజక్షన్ చేయించుకోకపోతే రేబిస్ వ్యాధి వచ్చేస్తుంది కాబట్టి, దానికి మందు లేదు కాబట్టి. సో ఆ వస్తువు మనల్ని ఏం చేస్తుంది, ఆ పదార్థం మనల్ని ఏం చేస్తుంది అనే జ్ఞానం ఉన్నవాడు అనవసరమైన ద్వేషానికి వెళ్ళడు. మరి అతను తెలిసి చేశాడో తెలియక చేశాడో, చేసింది తప్పుడు పని. ఎవ్వరూ ఎవరిని పగలగొట్టడం మంచి పద్ధతి కాదు.